ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, వర్షాలతో అట్టుడికిపోతున్నాయి. అటువైపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద తీవ్రత విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే దాదాపు 100 ఏళ్లలో ఈ స్థాయి వరదను చూసినటువంటి సందర్భాలు 1-2 కూడా లేకపోవడం అనేది విజయవాడ వాసుల్ని గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి. కృష్ణా నదికి వస్తున్నటువంటి వరద వలన విజయవాడకి ముప్పు ఉందా, లేదా విజయవాడలో ఉన్నటువంటి వరదల సమస్యకి అసలు కారణం ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శివ రాచర్ల గారు ఉన్నారు. శివ గారు, నమస్కారం. నమస్తే కేశవ్ గారు. శివగారు, ఏంటి విజయవాడలో ఒక రకంగా దుర్గమ్మ ముక్కెరని తాగుతుంది కృష్ణా వరద అనేటువంటిది మనం విన్నాం, కాలజ్ఞానంలో చెప్పారు, సామెతల రూపంలో ఏదో రకంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి వరద చూస్తే 100 ఏళ్లలో ఎప్పుడూ లేదని చెప్పి అంటారు. ఈ స్థాయిలో వరద వస్తే కృష్ణా నది, అలానే ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల సురక్షితమేనా అసలు అవి? కేశవ్ గారు, ఈ రోజు ఉదయము అంటే నీళ్లు విజయవాడ టౌన్ లో వచ్చినాయి కాబట్టి కొంత ఇబ్బందికర భయాందోళనలు ఉన్నాయి, కానీ ఇరిగేషన్ పరంగా, బ్యారేజ్ పరంగా చూసినప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. బ్యారేజీ చాలా చాలా స్టేబుల్ గా ఉంది, సేఫ్టీ ఉంటుంది. బ్యారేజీకి ఈ రోజు ఉదయం కూడా ఒక బోటు తగలటం వల్ల ఒక చిన్న ఒక సిమెంట్ పిల్లర్ది ఏదో దెబ్బతినింది అన్నారు, కానీ బ్యారేజీకి అయితే ఎలాంటి ముప్పు లేదు. బ్యారేజీ నిలబడుతుంది. ప్రకాశం బ్యారేజీని 11,90,000 క్యూసెక్కుల డిశ్చార్జ్, అంటే ఒక 24 గంటల్లో 11,90,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి కావాల్సిన రేంజ్లో దాన్ని డిజైన్ చేసి నిర్మించారు. ఈ రోజు ఉదయం 8:47 అప్పుడు 11,36,000 క్యూసెక్కులు కిందికి వెళ్తా ఉన్నాయి. అంటే యాక్చువల్ సామర్థ్యానికి దాదాపు దగ్గరగా వస్తుంది. కానీ నా ఉద్దేశంలో 12,10,000, 20,000 పోయినా కానీ బ్యారేజీ తట్టుకుంటుంది. బ్యారేజీ ఓవర్ఫ్లో అయినా కానీ ఏమి బ్యారేజీకి ముంపు జరగదండి. అంతవరకు మనం అందరికి భరోసాగా చెప్పొచ్చు, బ్యారేజ్ అనేది దెబ్బతినదు. రెండో పాయింట్ ఏంటంటే, విజయవాడ మరి బ్యారేజీ ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఎట్లా ముంపు వచ్చింది అంటున్నాం కదా. దుర్గమ్మ ముక్కు తాకుతుందా అనేది బ్రహ్మం గారు చెప్పినది ఏంటంటే, అది యుగాంతం కింద చెప్తారు. వీరభోగ వసంతరాయలని ఆయన వస్తారు, అప్పుడు యుగాంతం వస్తుంది. శ్రీశైలంలో పచ్చబండ బయటపడుతుంది, ఇక్కడ ఉక్కుదవుతుంటారు. అయితే ఈ రోజున వరదలు దానికి సమీపంలో కూడా లేవు. దాంట్లో 10% వరదలు కూడా కాదు. ఇది మనము 1903 అండి. 1903లో, అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1903లో 11,90,000 క్యూసెక్కుల వరద వచ్చింది. అసలు ప్రకాశం బ్యారేజీ కథ, దాని చరిత్ర చూడాలంటే 1852లో ఆ రోజు ఓఆర్ఆర్ అని ఒక ఇంజనీర్ ఉన్నారు, కరెక్ట్. ఆయన ఆర్థర్ కాటన్ ఇచ్చిన డిజైన్ ప్రకారం 1852లో ఒక ఆనకట్ట కట్టారు. ఆనకట్టకి బ్యారేజీకి తేడా ఏంటంటే, ఆనకట్టకి గేట్లు ఉండవు, ఓన్లీ దాన్ని నీళ్లు పొంగి పొర్లిపోవటమే, దానికి గేట్లు ఉండవు అనమాట. అట్లా కట్టారు. అది 1852లోనే వాళ్ళు కట్టిన దానికి 1903లో, అంటే దాదాపు 50 ఏళ్ళు అనుకోండి, 11,90,000 వచ్చినప్పుడు ఆనకట్ట తట్టుకుంది. 1852 సెప్టెంబర్ 14, అంటే ఈరోజు మనం సెప్టెంబర్ 2లో ఉన్నాం. అంటే 1852 అంటే దాదాపు మనకి ఇది ఒక 50-75 సంవత్సరాల కిందట 11,10,000 క్యూసెక్కుల వరద వచ్చింది. 1972 కాదు, 1952 సెప్టెంబర్ 14 వచ్చిన వరదకి ఆనకట్ట దెబ్బతినేదండి. ఆనకట్ట దెబ్బతిని అది బ్రీచ్ అయిపోయింది. సో 1852లో కట్టింది, 1952లో బ్రీచ్ అయింది. అంటే 100 సంవత్సరాలు కట్టుకుంది ఆనకట్ట. ఆ రోజు సిమెంట్, కాంక్రీట్ లేదు, ఆ రోజున టెక్నాలజీ వేరు, అంతా వేరు కట్టుకుంది. అంటే ఆ రోజే వాళ్ళు ఊహించారు అనమాట. 1903లోనే 11,90,000 వస్తే ఒక అంచనా వేశారు ఎంత వరద రావడానికి అవకాశం ఉంటుంది ఇంట్లోనే. అప్పుడు తట్టుకుంది. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది, మన కర్నూలు రాజధానికి ఆంధ్ర రాష్ట్రం ఉంది. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 1954లో శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి 13న ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. దాదాపు అది ఒక 44-45, దాదాపు ఒక 3.5 నుంచి 4 సంవత్సరాల కాలం పట్టింది. 1954 డిసెంబర్లో దాన్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు. 1954 నుంచి మనం ఉన్న ఆనకట్ట ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టు చూసుకోవాలండి. ఈ ఆనకట్ట కట్టిన తర్వాత మనకు 2009లో ఏదైతే కర్నూలు మొత్తాన్ని ముంచిందో, 2009లో కృష్ణానదికి వచ్చిన వరదతో వచ్చిన దాన్నప్పుడే 11,10,000 క్యూసెక్కుల నీరు ప్రవాహం వచ్చింది. ఈ రోజు చరిత్రలో రికార్డు, అంటే 1903 తర్వాత, లేదా ఆనకట్ట కట్టిన తర్వాత మొదటిసారిగా 11,36,000 క్యూసెక్కులు వస్తుంది. ఇది హైయెస్ట్. అయితే దీని డిజైన్ కెపాసిటీ 11,90,000 కాబట్టి ఇది తట్టుకుంటుంది. యాక్చువల్ డిజైన్ కెపాసిటీ కన్నా కొంత ఎక్కువ నీరు వచ్చినా కానీ బ్యారేజ్ ఉంటుంది. కాబట్టి కృష్ణానది వరదల వల్ల బ్యారేజ్ దెబ్బతినదు. విజయవాడ కానీ ఒకటి 98లో వచ్చిన వరదలు, 2009లో వచ్చిన వరదలు, అవి కూడా ఈ స్థాయిలో ఉన్నాయా? ఎంతకంటే ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయి.
2009 వచ్చింది 11,10,10,000. ఈ రోజు ఆల్రెడీ 11,37,000 వచ్చింది. ఓకే, దీనికన్నా తక్కువే ఉంది. క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. క్రాస్ అయింది. ఓన్లీ 1903తోనే కంపేర్ చేయాలి ఇప్పుడు మనం. ఇప్పుడు అవును 1903లో మనకు యాక్చువల్ ఉన్న 11,90,000 వచ్చింది. ఈ రోజు 11,36,37,000 దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకెంత పెరుగుతుందని చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.